हरि ओम। ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमिवाक् सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीवमुपास्महे। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दाय तपतनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप चतुर्वदनो ब्रह्म द्विबाहुरपरो हरिः अपाललोचनस्य भगो भगवान् बादरायणः शारदा शारदां भोजवदनामदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे భగవంతో పునః పునః. ఇందులో ఇవాళ బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాం. ఇక్కడ 11వ సూత్రము శృతత్వాచ్య అనేటువంటి దీనితోటి ఈ అధికరణం పూర్తి చేస్తున్నాడు. ఈక్షత్య అధికరణం. శృతత్వాచ్య, శృతత్వాత్తు ప్లస్ చ, ఇక్కడ తకారం చకారం కలిసినట్టు సంధి కలుస్తుంది. ఇక్కడ వ్యాకరణం కూడా మనం ఈ బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటే వ్యాకరణం కూడా వస్తుంటుంది. పాణినీయ వ్యాకరణ సూత్రం శృతత్వాత్తు ప్లస్ చ, శృతత్వాచ అనేటువంటి ఈ సంధి హల్ సంధి అనమాట. ఇది దీని సూత్రం ఏంటంటే స్తోశ్చు నాశ్చు అనేటువంటి సూత్రం ప్రకారంగా శకారము తవర్గులకు వచ్చేటువంటి సంధి ఇక్కడ. కాబట్టి ఇక్కడ శృతత్వాచ అనేటువంటి సత్ ప్లస్ చిత్రం సచ్చిత్రం అన్నట్టుగానే ఇట్లా ఎదురుపడాలి. ఈ సూత్రంలో ఏం చెబుతున్నారంటే శృతత్వాత్తు చ. శృతత్వాత్తు అని అంటే అర్థం ఏమిటంటే శృతులు అంటగా ఈ ఉపనిషత్తులు. ఈ చ అంటే కూడా లేక మరియు అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఉపనిషత్తులు కూడా బ్రహ్మమే కారణమని చెబుతూ ఉన్నాయి. దేనికి కారణము? జగత్ సృష్టికి. అంతేగాని ప్రధానము కారణమని చెప్పటం లేదు. జగత్ సృష్టికి ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? బ్రహ్మమే కారణమని చెబుతున్నాయి. అచేతనమైన ప్రధానము, అచేతనమైన ప్రధానము. ప్రధానం అంటే చెప్పుకున్నాం త్రిగుణములు అని. ఇదే ప్రకృతి అని అర్థం. ఈ త్రిగుణములు ఈ జగత్తుకు కారణము కాదు అని స్పష్టంగా కనబడుతూ ఉన్నది. స్పష్టంగా ఉపనిషత్తులు ఈ జగత్తుకు కారణము బ్రహ్మమనే చెప్తూ ఉన్నాయి. బ్రహ్మ సర్వవిత్తు, సర్వము తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞుడు. ఆయనే ఈ జగత్తుకు కారకుడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా ఈ విధంగానే ఈ విషయమే చెబుతూ ఉన్నది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటిది. ఇది నతస్య కశ్చిత్ ప్రతిరస్తి లోకే నచ ఈశిత నైవచ తస్య లింగం సకారం కరణాధిప అధిపః నచ అస్యా కశ్చిత్ జనిత నచ అధిపః అని ఈ విధంగా దీనికి అర్థం ఏంటంటే బ్రహ్మముతో సమానమైనది లేదు. నతస్య కశ్చిత్ ప్రతిరస్తి లోకే. ఈ బ్రహ్మముతో సమానమైనటువంటిది ఈ లోకములో లేనే లేదు. ఇంకా ఏ ఇతరము కూడా లేదు. బ్రహ్మముతోటి సాటి కూడా ఏదీ లేదు. అటువంటి ఈ బ్రహ్మమునకు ఈ జగత్తులో ప్రభు అనేవాడు లేడు. అనగా ఈ జగత్తులో ఈ బ్రహ్మమునకు అంటే ఈశ్వరుడికి పైన ఇంకొక అధికారి అనేటువంటి వాడు లేడు. అదే అర్థం. బ్రహ్మమే సర్వోన్నతము, సర్వాధికారి అని అర్థం అన్నమాట. అది ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మను ఈశ్వరుడు అని అంటున్నాడు. ఆయనపై అధికారం చేసేవాడు లేనే లేడు. ఆయనే సమస్తమైన వాటి అన్నిటి మీద అధికారం చలాయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అందరికన్నా గొప్ప, సర్వోన్నతుడు, సుప్రీం. అతనికి ఏ సంజ్ఞ లేదు. సంజ్ఞ అంటే గుర్తు, లింగము అంటే పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా. ఇప్పుడు మన శబ్దాలు 3 రకాలుగా ఉంటాయి. మన డిక్షనరీలో చూసేటప్పుడు కూడా అది పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా
అనేటువంటి మాట కూడా రాస్తాడు, అక్కడ అక్షరంతో రాస్తాడు. అది తెలుసుకుంటాం ఆ పదాన్ని బట్టి. ఆ విధంగా చూస్తే ఆ బ్రహ్మము ఏ లింగము కాదు, నపుంసక లింగం కూడా కాదు, ఏ లింగము కాదు. ఆయనను పుట్టించిన వాడు లేనే లేడు, ఆయనే ఈ జగత్తును సృష్టిస్తున్నాడు. ఎందుకంటే అందరికన్నా అధికుడు కదా ఆయన, ఆ బ్రహ్మము, ఆ పరమాత్మ లేక ఆ ఈశ్వరుడు అనమాట. ఆయన కంటే అధికుడు అసలు లేడు అని ఈ విధంగా శృతి అనగా ఉపనిషత్తు స్పష్టంగా చెబుతూ ఉన్నది. ఇదిగో మనకు ఉదాహరణ. నేను ఎలా చెప్పాను అయ్యానంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉన్న ఈ వచనాన్ని తీసుకొని చెబుతున్నా, సొంతంగా నేను చెప్పటం లేదంటున్నాడు వేదాంతి. అది అని ఎవరంటున్నారు? వేదాంతి అంటే ఇక్కడ అర్థం శంకర్లు గారు చెబుతున్నారు. అది శంకర్లు గారు చెబుతున్నారు జగత్ కారణం బ్రహ్మమే కాని ప్రకృతి కాదు అని చెబుతున్నారు అని. దీనికి మూలం కూడా మనకు లలితలో జగతి కంద అనేటువంటి మాట కూడా వచ్చింది. కంద అంటే మూలము అని అర్థం. అది ఈ జగత్తుకి మూలం ఎవరు అని అంటే అమ్మవారు అని. అమ్మవారు అంటే పరబ్రహ్మము అని అర్థం అనమాట. అది ఇంతటితోటి దాంతో ఈక్షతి అధికరణంలో తేల్చి చెప్పింది ఏమిటనంటే ప్రధానము జగత్ కారణము కాదు, బ్రహ్మమే జగత్ కారణము అని తేల్చి ఇంతటితోటి చెప్పేశారు. అయిన తర్వాత ఇంకొక అధికరణంలోకి వెళుతున్నారు. ఏమిటి అధికరణం అంటే ఆనందమయ అధికరణం, ఆనందమయాధికరణం. ఈ ఆనందం ఏమిటి అని అంటే బ్రహ్మమును పొందటం ఆనందం. ఇది ఏమిటో దీని గురించి చెబుతున్నారు. ముందుగా బ్రహ్మము అద్వితీయము, అంతే కదా. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఏకమేవ ఒక్కడే బ్రహ్మము, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని హనుమాచార్యుల వారు. బ్రహ్మం ఒక్కటే. చరాచర భూత అధిపతి, చర అచర. చర అంటే ఈ ప్రాణులు, అంటే మనకు కంటికి సూక్ష్మంగా కనబడేటువంటి అతి చిన్నమైనటువంటి ప్రాణి దగ్గర నుంచి అతి పెద్ద ప్రాణి ఏనుగు దాకా ఈ మొత్తం ప్రాణులు. ఇక అచరములు, అచరములు అంటే ఈ ఉన్నాయి కదా స్థావరములు, అందుకనే వీటిని స్థావరములు జంగమములు అన్నారు. స్థావరములు అంటే స్థిరముగా అలానే ఉంటాయి ఈ కొండలు అరణ్యాలు. అట్లనే జంగమములు అని అంటే నడుస్తూ ఉంటుంటాయి, అంటే ప్రాణులు అని అర్థం. స్థావర జంగమాత్మకమైనటువంటిది ఈ జగత్తు అని అర్థం. ఈ జగత్తుకు స్వయం ప్రభువు ఆయనే, ప్రభువు నాయకుడు రాజుగారు ఆయనే. తత్ శబ్దవాచ్యుడు. ఇంకో విశేషం తత్తు. తత్ అంటే సహజంగా అది అని నపుంసకలింగంలో చెబుతాం. ఇక్కడ తత్ అనే శబ్దం దేనికి ఉపయోగించాలి అని అంటే పరబ్రహ్మానికి ఉపయోగించాలి. ఆ విషయమే ఓం తత్ సత్ ఇది బ్రహ్మ నిర్దేశ అని ఎక్కడొచ్చింది? గీతలో. గీతలో ఓము తత్తు సత్తు ఈ శబ్దములు, మూడు శబ్దములు బ్రహ్మవాచకములు అని వచ్చింది. అందుకనే తత్తు త్వం అసి అన్నారు. తత్తు ఆ బ్రహ్మము, త్వము నీవు, అయి అసి ఉన్నావు, ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు. కాబట్టి తత్ శబ్దము బ్రహ్మానికి వాచకము. ఉపనిషత్తులు ఈ విషయాన్ని గురించి, బ్రహ్మమును గురించి సగుణ నిర్గుణములలో వివిధ శబ్ద ప్రయోగములు వివరించాయి. ఉపనిషత్తులు ఈ బ్రహ్మమును గురించి సగుణ నిర్గుణములు, సగుణంలోనూ నిర్గుణంలోనూ చెప్పాయి. నిర్గుణంలో చెప్పినప్పుడు ఎలా ఉంటున్నాయి అని అంటే అజహ అంటున్నాడు. అజహ అంటే పుట్టుక లేనివాడు అని చెబుతున్నాడు. అణుహు, ఇంకా అనణుహు, ఇంకా అతి సూక్ష్మమైనటువంటి వాడు. ఇక ఎంత చెప్పాలి అని అంటే మనకు ఏ మాత్రము అక్కడ నిర్వచనం లేని విధంగా చెప్పేస్తున్నాడు. ఇది నిర్గుణ బ్రహ్మానికి. నిర్గుణ బ్రహ్మానికి అలా చెబుతున్నాడు. ఆ లక్షణాలు కూడా గీతలో కూడా చెప్పాడు. నిర్గుణ బ్రహ్మాన్ని ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి కశ్చిదేనం అని అక్కడ శ్లోకంలో. ఆశ్చర్యము ఆశ్చర్యమని చాలా మంది చూసిన వాళ్ళు చెబుతారు. చెప్పుండయా, మరి వర్ణించి చెప్పుండయా, మాటలు లేవు బ్రహ్మాన్ని గురించి చెప్పాలంటే. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
యతో వాచో అప్రాప్య, ఈ మాటలతో ఆ బ్రహ్మాన్ని గురించి వర్ణించాట, కానీ బ్రహ్మాన్ని తాకలేకపోతున్నాయట. అనగా బ్రహ్మాన్ని వర్ణించడానికి మాటలే లేవు, అది అర్థం. అటువంటి ఆ బ్రహ్మము సగుణ నిర్గుణములలో ఉన్నారు. ఆ విషయమును ఉపనిషత్తులు చెప్పాయి. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మము చెప్పారు, సగుణ బ్రహ్మము చెప్పారు. సగుణ బ్రహ్మంలో మొట్టమొదటి చెప్పారు. ఏం చెప్పారనంటే సగుణ బ్రహ్మంలో, కఠోపనిషత్తులో సగుణ బ్రహ్మంలో అంగుష్ఠమాత్ర పురుషో బభూవ ఆత్మని అంతరిష్టే అంతర్హృదయే అని చెప్పుకుంటూ వచ్చాడు. అంగుష్ఠమాత్ర అంటే, అంగుష్ఠం అంటే మన బొటనవ్రేలంత, బొటనవ్రేలంత ఉన్నాడు ఆ పరమాత్మ మన హృదయ గుహలో అని చెప్పాడు ఒక ఉదాహరణగా. అట్లా ఈ విధంగా అనమాట అనేకమై. అలా మనకి ఎందుకు చెప్పాడు సగుణ బ్రహ్మము అనేటువంటి ఒకటి. సగుణ బ్రహ్మం అంటే ఒక రూపం, ఆకారం. ఎందుకు చెప్పాడు అని అంటే ఉపాసన కోసము. ఉదాహరణకి ఆదిత్యో బ్రహ్మ అని చెప్పాం. ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యులో ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి బ్రహ్మము. ఆదిత్యుడిని ఉపాసించుము బ్రహ్మముగా అనగా నువ్వు బ్రహ్మాన్ని ఉపాసించావు అని అర్థం. అది అట్లా ఆ విధంగా మనకు ఉపాసనలు కొన్ని వచ్చినాయి అన్నమాట, ఉపాసనలు. కాబట్టి సగుణ బ్రహ్మంలో ఉపాసనలు చెప్పారు, నిర్గుణ బ్రహ్మంలో అంత ధ్యానంతో చెప్పేశారు. అదే మన గీతలో నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్పినటువంటి ఈ అధ్యాయము 6వ అధ్యాయం. అదే ధ్యాన యోగం. అది ఆ ధ్యాన యోగంలో అప్పుడు చెబుతారు అభ్యాస యోగ యుక్తేనా, ఒక మాట వేశాడు. అభ్యాస యోగ యుక్తేన, అభ్యాసం వలననే అని చెప్పారు. నీవు క్రమక్రమంగా అభ్యాసం, ఒక్క రోజులో నీకు ధ్యానం కుదరదయా. ఈ ధ్యానం అనేటువంటిది రోజు రోజుకు చేసుకోవాలి. అట్లా అభ్యాసం కొంతకాలానికి నీకు అభ్యాసం వలన ధ్యానం స్థిరమయ్యి ఆ పరబ్రహ్మాన్ని దర్శించుతావు అని గీతలో 6వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఇది నిర్గుణ పరబ్రహ్మం. ఇది ఆ నిర్గుణ పరబ్రహ్మం అనేటువంటి ఆయన నిష్కలం, నిష్క్రియం, నిరవధ్యం, నిరంజనం అనే గుణాలతో మనకు ఈ ఉపనిషత్తులలో చెప్పబడి ఉన్నది అని అర్థం చెబుతున్నారు. ఈ ఆత్మ అనగా పరమాత్మను గురించి చెప్పబడి ఉన్నది అని అర్థం చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక విశేషం, ఇవాళ ఛాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేయాలి. అందరూ ఛాందోగ్యోపనిషత్తులు 316వ పేజీ నుండి 316వ పేజీ నుండి దాన్ని ప్రారంభించండి. 316వ పేజీ ఛాందోగ్యం దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ. ఇందులో 316వ పేజీలో ఒక సంవాదం వచ్చింది. ఏమిటంటే నా సంవాదము, నారద మహర్షి సనత్ కుమారుడి దగ్గరికి వచ్చాడు. సనక సనందనాథులు అనేటువంటి నలుగురిలో ఒకటి సనత్ కుమారుడు. ఆ సనత్ కుమారుడి దగ్గరికి వచ్చి నాకు ఆత్మతత్వం చెప్పు అని అన్నాడు. ఆత్మతత్వం చెప్పము అన్నప్పుడు ఆత్మతత్వాన్ని గురించి ఆ సనత్ కుమారుడు నారద మహర్షికి చెప్పాడు. ఇది విషయం అన్నమాట. దీనిలో ఏమిటంటే, దీనిలో ఈ 7వ అధ్యాయము దీన్ని భూమాధికరణము అంటారు. దీని భూమాధికరణం. ఈ భూమాధికరణంలో అంటే భూమా అంటే అర్థం ఏమిటో ఆత్మ అని అర్థం అనమాట. భూమా అనేటువంటి దానికి అర్థం. ఇందులో ఏం చెబుతున్నారంటే ఆత్మ విద్యను గురించి చెప్పారు. ఈ ఆత్మ విద్యను గురించి చెప్పే దానిలో ప్రధానంగా మొట్టమొదట ఒక విశేషం చెబుతున్నారు. ఏమిటంటే, ఇక్కడ నామము అంటే ఒక నామం పేరు ఉందనుకోండి, ఆ నామము ఒక రూపము ఉంది, ఆ రూపానికి ఆ నామం సరిపోతుంది, ఆ నామానికి ఆ రూపం సరిపోతుంది. అంటే కరెక్ట్గా దానికి సరిపోవాలి. శివుడిని చూపిస్తూ నారాయణ విష్ణువు అంటే ఎట్లా, విష్ణువుని చూపిస్తూ శివుడు అంటే ఎట్లా? అంటే ఏంటనమాట, వీటికి ఏ రూపానికి ఏ నామం ఉన్నదో ఆ నామమే చెప్పాలి. ఇది నామ మొట్టమొదటి విశేషం. దీని గురించి ప్రారంభం చేస్తూ చెబుతున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి చాలా ముఖ్యమైన విషయం వస్తున్నది. ఏమిటంటే, దీనిలో ఒక బొమ్మను లేక ఒక ప్రతిమను విష్ణు అనే భావనతో ఉపాసన చేస్తే అదే విధంగా నామమును కూడా ఉపాసించుము.
విష్ణువు ఉన్నాడు, విష్ణువును ఉపాసించాలి. ఆయన విష్ణవే నమః అను, లేక ఓ నమో నారాయణాయ అను అను ఇది అనగా ఆ ప్రతిమకి ఈ నామానికి జోడింపు. ఇది అర్థం అనేవాడు. ఇది ప్రతిమకు ఈ నామానికి జోడింపు అనమాట. ఇట్లా ఈ విధంగా నామం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు రూపమునకు యథేచ్ఛగా గతి ఉంటుంది, మార్గము. ఇక్కడ రెండు చెబుతున్నారు విశేషం. నామం ఎంతవరకు అయితే ఉంటుందో, నమో నారాయణాయ అని ఎప్పుడో అన్నాడండి ఆయన ప్రహ్లాదుడు భాగవతంలో అన్నాడు. ఆ రోజు నుంచి ఈ వరకు కూడా రూపం కూడా అదే. ఆయన నమో నారాయణాయ అని అంటే విష్ణువే చూపిస్తున్నాం కానీ శివుని చూపిస్తున్నామా? చూపించడం లేదు కదా. కాబట్టి నామమునకు రూపమునకు ఈ రెండిటికి టచ్ అవుతున్నది, సంధానం, అనుసంధానం. యథేచ్ఛగా అప్పుడు గతి ఉంటుంది, ఒక మార్గము. ఏంటంటే ఏ మార్గము? ఒక మోక్ష మార్గం ఉంటుంది. అది అర్థం. ఇది అనమాట. కాబట్టి దీనికి ఇట్లా చేస్తే ఇది ఒక మార్గం, ఇట్లా చేస్తే ఇది. ఓ నమ శివాయ ఇది ఇట్లా ఇట్లా ఈ విధంగా ఒక నామానికి ఒక రూపానికి చివరికి ఈ విధంగా ఉంటుంది. ఆ గతి అనేటువంటిది ఏదే బ్రహ్మము చేరటం, అది అర్థం. కాబట్టి బ్రహ్మమును చేరటం అనేటువంటి దానికి ఈ నామము రూపము అనేటువంటివి రెండు పనికొస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా దీనిలో విశేషం. ప్రహ్లాదుడు నమో నారాయణాయ అన్నాడు, బ్రహ్మముని గురించి చెప్పాడు. ఇంకొకరు ఓ నమ శివాయ అన్నారు, ఆయన బ్రహ్మను గురించి చెప్పాడు. రెండు దారులు ప్యారలల్ గా నడుస్తున్నాయి. ఈ నడిచి చివరికి ప్యారలల్ గా నడిచిన దారులు రెండు ఎక్కడికి పోతున్నాయి? బ్రహ్మం దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఇది అనమాట. ఇకపోతే ఈ నామము పలకటం, ఇక్కడి నుంచి ఉన్నది ముఖ్యమైన. నామం ఒక నామం అంటున్నాం అనుకోండి, మనం ఒక పేరు వెళుతున్నాము, అసలు నామం అనేదే కాదు, అసలు మనం మాట్లాడుతున్నాము. ఈ విధంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అందరికి అర్థమవుతున్నది. ఈ మాటలంటే వాక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వాక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రశ్న వేసుకొని అన్వేషణ చేసుకుంటే అప్పుడు విశేషాలు తెలుస్తాయి. ఈ వాక్కులు ఎట్లా వస్తున్నాయి? మన నోటిలో నుంచి వస్తున్నాయి. వాక్కులు నోటిలో నుంచి వస్తున్నాయి. కొంతమంది అన్నారు, అరే నోరు వల్ల ప్రయోజనం చెప్పరా అంటే తాగొచ్చు తినొచ్చు అన్నట్ట. ఇంకోటి ఉండో వాడు చెప్పటం లేదు. ఎంతసేపు వాడు చూసినా కానీ తింటాం తప్పితే ఇంకోటి ఉండదు లేదు. నోటి వల్ల లాభం ఏంటంటే వాక్కులు వస్తున్నాయి. ఈ వాక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి విషయం. మన ముఖ యంత్రం ఉన్నది, ముఖ యంత్రము. ఇది ముఖం అనేటి ఒక యంత్రం. మన యంత్రాలు చాలా చూస్తుంటాం. ఆ యంత్రానికి ఒక స్విచ్ ఎక్కడో ఉంటుంది. ఆ స్విచ్ వేసేయంగానే మొత్తం యంత్రం టక్ పనిచేసి ఆ వస్తువులు బయటకు వస్తుంటాయి. అట్లనే మనకు కూడా ఒక యంత్రం ఉంది. ఆ యంత్రానికి ఒక స్విచ్ కూడా ఉంది. ఆ స్విచ్ కనుక వేసేయంగానే వెంటనే ఈ వాక్కులన్నీ బయటకు వస్తుంటాయి. అది ఈ విషయం ఇప్పుడు వస్తున్నది. అది ఏమిటంటే దీనిలో ముఖ యంత్రము ఉన్నది. ఈ ముఖ యంత్రము 8 స్థానములతో ఉంటుంది. ఈ 8 స్థానముల నుంచి వాక్కు పుడుతుంది, అర్థం. ఈ 8 స్థానములలో ప్రధానమైనటువంటి ఒక స్థానం ఉంది. సహజంగా ఏమంటారంటే నాలుక మాట్లాడటానికి పనికొస్తుందండి అని సహజంగా చెప్తారు. నాలుక కన్నా మూలం ఒకటి ఉన్నది, కొండ నాలుక. అది ప్రధానం. కొండ నాలుక అని మన అంగిలి పైన చిన్నది ఉంటుంది కదా, అది. దానికి కనెక్ట్ అయ్యి సుషుమ్నా నాడి కనెక్ట్ అయ్యి మన చివరి ఉన్నది చూశారు, మూలాధార చక్రంలో ఉన్న ఆ నాడికి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనకు వాక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రారంభం అని అంటే మూలాధార చక్రం నుంచి వస్తుంటాయి. మూలాధార చక్రం నుంచి ఒక కరెంటు తీగ ఇదిగో ఈ కొండ నాలుకకి టచ్ అయ్యింది. అది టచ్ అయ్యేటప్పటికి, స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ మామూలు సహజంగా ఉండేటువంటి నాలుక ఈ రెండు కలిసి మాట్లాడుతుంటాయి. ఇక్కడ కొండ నాలుక ప్రధానమైనటువంటిది అనమాట. వాగింద్రియము అంటే అది అసలు అర్థం.
వాగింద్రియం అంటే అది. ఈ వాగింద్రియం అంటే కొండ నాలుక ఇదిట. ఈ 8 అవయవాలు మన ముఖ యంత్రంలో ఉన్న 8 అవయవాలు. ఏమిటి 8 అవయవాలు అంటే వక్షస్థలము, కంఠము, అంగిలి లోపల, తర్వాత దంతాలు, పెదవులు, ముక్కు, పై దవడ, కింద దవడ, మనకు అక్షరాలు కూడా దీనిలో వస్తున్నాయన్నమాట. ఏమిటంటే నాసికాలు. నాసికాలు ఏమిటి? నాసికాక్షరములు. జ్ఞానానామ నాసికాలు. ఏదోతో కంఠదాలు వకారస్య దంతోష్టం ఉపాపద్మ ఈయాన్యాం కౌముదిలో వ్యాకరణంలో వస్తాయి. ఒక్కొక్క అక్షరము ఎక్కడెక్కడ పుడుతున్నది అని వస్తున్నది. ఈ ఎక్కడెక్కడ పుట్టడానికి అవయవాలు ఉపయోగపడతాయి. ఈ అవయవాలకి మూలమైనటువంటి పుట్టడానికి కొండ నాలుక. అది అసలు మెయిన్ స్విచ్ అది. దాని వలన ఏమిటనమాట, మన ముఖంలో నుంచి నోటిలో నుంచి ఈ శబ్దాలు వస్తున్నాయి. వీటిని ప్రకటింపజేసేటువంటి ఇంద్రియమే వాగింద్రియము. అది అర్థం. సహజంగా నాలుకని చెబుతారు వాగింద్రియము, కానీ నాలుక కన్నా ముందు ఉన్నటువంటి కొండ నాలుక చూసి అది వాగింద్రియం. అది పనిచేయాలి, దానికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ సుషుమ్నా నాడి కనెక్ట్ అయి ఉంటుంది. మూలాధార చక్రంలో ఉంటాయి మాటలన్నీ కూడా, అక్కడ ఉంటాయి. ఉండవలసినటువంటి వేదాలు అవి ఇవి మొత్తం కట్టెలన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ నుంచే మొత్తం వస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఇది ఇట్లా ఈ విధంగా వస్తూ ఉంటాయి అనమాట సహజంగా. ఇదంతా ఎవరు చెబుతున్నారు అని అంటే సనత్ కుమారుడు నారదునికి చెబుతున్నాడు. నారదుడు ఎవరు? దేవ ఋషి. ఆయన వచ్చాడు అనమాట. నాకు ఆత్మతత్వం చెప్పు అని అన్నాడు. చెప్పునంటే ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ చెప్పాడు. అసలు ఈ అక్షరాలు ఎక్కడ పుడుతున్నాయి అంటే వాగింద్రియం నుంచి పుడుతున్నాయా అని చెప్పాడు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేదంతా దీనిలో వరుసగా వస్తున్నాయి. ఆ పేజీలు తిప్పుకుంటుంటే హెడ్డింగ్లు వస్తుంటాయి. వాగింద్రియము కంటే మనస్సు గొప్పది. వాగింద్రియము కంటే మనస్సు గొప్పది. ఇక్కడ వరుసగా ఇక్కడ మనకి ఈ పేజీ దీనిలో చెబుతున్నాడు. వాక్ ఇంద్రియం, ఈ వాగింద్రియం కంటే మనస్సు గొప్పది అనేటువంటి ఒక మాట చెప్పాడు. అయితే వరుసగా దీనిలో ఒకదానికంటే ఒకటి గొప్పది చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎంతవరకు గొప్పది అనేటువంటి ఉన్నతం చివరికి వెళ్తున్నాడో ఇక్కడ మనం తెలుసుకోవాలి. అది గ్రహించాల్సింది. వాగింద్రియము కంటే మనస్సు గొప్పది కనుక మనోహి బ్రహ్మ. ఈ మాటలన్నీ ఇప్పుడు రావాలి, ధారణ చేయాలి మీరు. ఒక్కటి ఒక్కొక్క మెట్టు అనమాట. అన్ని మెట్లల్లోనూ బ్రహ్మ ఉన్నాడు. మనోహి బ్రహ్మ ఒకటి చెప్పాడు. తర్వాత ఇంకో విషయం చెబుతున్నాడు. మరి మనస్సు కంటే గొప్పదండి. అవును, ఉన్నది. మనస్సు కంటే సంకల్పం గొప్పది. కాబట్టి సంకల్పం బ్రహ్మేతి. సంకల్పం బ్రహ్మేతి. మనకు సంకల్ప వికల్పాలు చేస్తాం కదా. ఇప్పుడు వెళ్ళాలి బ్రహ్మసూత్ర భాష్యం క్లాస్కి అనేటువంటి సంకల్పం ఉంటుంది. వెంటనే ఆ టయానికి వచ్చి కూర్చుంటాం. అది సంకల్పం. అది వికల్పం అంటే వెంటనే రెండోసారి ఇంకెవరో పిలిచారు ఇది వదిలేసి చెడుపడిపోతాం. అది దానికి వ్యతిరేకం వికల్పాలు. ఇది మనస్సు చేసేటువంటి పని. కాబట్టి అటువంటి మనస్సు కంటే సంకల్పము గొప్పది. ఈ సంకల్పం గనక దృఢంగా ఉంటే మనస్సు ఏం చేయలేదు. అది అర్థం. దృఢ సంకల్పం అంటారు చూశారు. అది బ్రహ్మసూత్ర భాష్యములు అధ్యయనం చేయాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉన్నది అంటే మనస్సు అవతల కూర్చుంటుంది. మనస్సు కూడా లొంగి చచ్చినట్టు అటు కూర్చుంటుంది. ఆంజనేయ స్వామి వారు ఆయన లంకలో పోయినాడు. లంకలో పోవటానికి ముందుగా కిష్కింధకాండలో చివరిలో చెప్పాడు, జగామ లంకామనసా స్మరేతి అని చెప్పాడు. దృఢమైన సంకల్పం అక్కడ తీశాడు కిష్కింధకాండ చివరిలోని. ఆ సంకల్పానికి తిరుగు లేకుండా ఉన్నది. అది అర్థం. అలా ఉండాలి. అది మనస్సు కంటే సంకల్పం గొప్పది. ఇక 4వ విషయానికి వస్తే సంకల్పము కంటే గొప్పది ఏమిటండి? చిత్తము అని అర్థం. కాబట్టి చిత్తం గొప్పది. అనగా చిత్తం కూడా ఏ విధంగా ఉండాలి అని అంటే నిర్మలంగా ఉండాలి. అది ఉండి నిర్మలమైన సంకల్పం చేసేస్తాడు. కాబట్టి చిత్తం బ్రహ్మేతి. ఇది
మనస్సుకుండా ఒక అడుగు ఎక్కువ చిత్తం. చిత్తం అనేటువంటిది కూడా స్థిరంగా ఉండేటువంటిది. మనోవ్యాపారములు కలుషితమైనటువంటి అన్నింటినీ తీసేస్తుంటుంది. అది తీసేసి నిర్మలం చేసేస్తుంటుంది చిత్తం. కాబట్టి చిత్తం బ్రహ్మేతి. ఇప్పుడు 4 చెప్పాం బ్రహ్మలు అని, 4వ మెట్టు ఎక్కాం. ఇక 5వ మెట్టు. చిత్తము కంటే ఇంకా గొప్పది ఏమిటండి అన్నారు. మరి యోగ చిత్తవృత్తి నిరోధ. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం ఏం చేస్తుంది? చిత్తవృత్తులను నిరోధం చేసేసి స్థిరం చేసి నిర్మలమైనటువంటి చిత్తాన్ని పెట్టేసేస్తుంది. ధ్యానం కుదురుతుంది అప్పుడు. కాబట్టి ఈ చిత్తము అనేటువంటి దాన్ని ఇంకొక అర్థం ఉంది, ముఖ్యమైన అర్థం చిత్తం అనేదాన్ని. ఏమిటంటే మరి శంకరులు ఏం చెప్పారంటే చిత్తం అంటే ప్రజ్ఞ. మరి ప్రజ్ఞ అనే అర్థం చెప్పారు. ప్రజ్ఞ అన్నమాట. ఈ ప్రజ్ఞ అనేటువంటిది కనుక ఉంటే అది దానికన్నా కూడా ఇంకా గొప్పది ఏంటంటే ధ్యానము. ప్రజ్ఞము అనే దానికి నీకు ఏదో గొప్పతనం ఉందండి, దానికన్నా ఏమిటంటే గొప్పది ధ్యానము. ధ్యానంలో ఉన్నాడండి అని అంటే కొంతమంది అరగంట కూర్చుంటారు, కొంతమంది గంట కూర్చుంటారు. ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమిటి? ఇహ ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇహ ప్రపంచాన్ని మర్చిపోయి బ్రహ్మంలో లీనమైనప్పుడు అది ధ్యానం అవుతుంది. అనగా అర్థం ఏమిటి? చెవులు కళ్ళు ఈ రెండు అసలు మూసేసేయాలి, డోర్స్ క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసి మనస్సు ఎక్కడ తీసుకోవాలి? మనస్సు బుద్ధులు చిత్తంలో బ్రహ్మం దగ్గర తీసుకోవాలి. అప్పుడు ధ్యానం. అందుకని ఇక్కడ చెబుతున్నాడు ధ్యానం బ్రహ్మేతి అని చెప్పారు. మరి అంతకన్నా గొప్పదండి. ధ్యానము కంటే విజ్ఞానము గొప్పది. విజ్ఞానము గొప్పది, ఇంకా జ్ఞానం గొప్పదట. విజ్ఞానం అంటే అర్థం ఏంటి? అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి ఒక శక్తి ఇది. ఇది కూడా ఎటువంటి జ్ఞానం బ్రహ్మేతి అని చెప్పారు. ఇక్కడ వరుసగా ధ్యానం కంటే విజ్ఞానం గొప్పది కాబట్టి దాన్ని విజ్ఞానం బ్రహ్మేతి అని చెప్పారు. ఇక 7వ విషయం. సరే, విజ్ఞానం కంటే గొప్పది ఏమిటండి? విజ్ఞానం కంటే బలము గొప్పది. బలము అని అంటే అర్థం ఏంటంటే శరీరంలో కండరాలు పెరిగినాయి, ఒక 90 కిలోల బరువు ఉన్నాడు, ఇది అది కాదు. దీని అర్థం అది మనోబలం, ఇది అర్థం. కాబట్టి ఈ బలము గొప్పది, మనోబలం. అంటే బలం బ్రహ్మేతి అది అర్థం. ఈ బలము గనక ఉంటేనే, అది ఎలా ఉండాలి అంటే బలం అనేటువంటిది ఎట్లయితే శరీర దారిఢ్యం ఎట్లయితే ఉంటుందో ఈ మనస్సు కూడా అట్లా బలం ఉండాలి, వంగకుండా ఉండాలి, వంగిపోకుండా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి అన్నమాట. అట్లా ఇలా బలం బ్రహ్మేతి అని చెప్పారు. బలం బ్రహ్మం. మరి బలం కంటే గొప్పది ఏమిటండి? అన్నం బ్రహ్మేతి. ఈ బలం ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం 8 దాకా. ఈ 8 ఉండాలి. ఏంటి బలాలు? ఒకదానికంటే ఒకటి గొప్పది అని చెప్పుకుంటూ వచ్చాం కదా. ఈ గొప్పదని చెప్పడానికి మూలం ఇదిగో ఇక్కడ ఉందండి. ఏమిటంటే అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాద్దేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రియంచ విషం విశంతి తద్విజ్ఞాయ అని తత్వీరం చెప్పింది కదా. కాబట్టి అన్నం గొప్పదండి బలం కన్నా అని చెప్పారు. అయితే అన్నం కంటే గొప్పది ఉందండి అంటే దానికి ఉంది. అన్నం కంటే గొప్పది ఉదకము, ఆపక్ బ్రహ్మేతి. అందుకని అక్కడ మనకు ఒకటి చెప్పుకున్నాం. ఆ శిష్యుడు అన్నాడు, ఏది గొప్పది ఏది గొప్పది ఉంటే 15 రోజులు అన్నం తినవాకరా, అయితే 15 రోజులు మంచినీళ్ళు తాగు అన్నాడు. మంచినీళ్ళు తాకపోతే, ఆ నీళ్లు తాకపోతే చస్తాడు. అన్నం కన్నా గొప్పది ఏంటి? నీళ్లు గొప్పది. నువ్వు చస్తే అప్పుడు సాధించేది ఏముంది? నీళ్లు మాత్రం తాగొచ్చు అన్నాడు. ఆ 15 రోజులు నీళ్లు తాగాడు, అంటే చావకుండా ఉన్నాడు, ప్రాణం పోలేదు. ఆ తర్వాత అన్నం తినరా అన్నాడు. తర్వాత ఇదంతా మనకి చదువుకున్నట్టు దాంట్లో తెలిసింది. కాబట్టి అన్నం కంటే గొప్పది ఏమిటండి? ఉదకము, నీళ్లు. ఆపహ బ్రహ్మేతి అని చెప్పారు. ఇదంతా ఎవరు చెబుతున్నారు అంటే సనత్ కుమారుడు నారదుడికి చెబుతున్నాడు ఈ బ్రహ్మతత్వం.
తర్వాత 10. ఇక ఉదకం కంటే గొప్పదండి అంటే తేజస్సు అని చెప్పాడు. ఈ తేజో బ్రహ్మేతి, తేజస్సు గొప్పదయింది అని చెప్పాడు. ఉదకము కంటే తేజస్సు గొప్పది. ఈ తేజస్సు లేకపోతే లోపల ఆ తేజం లేకపోతే వీడు అసలు ఉండలేడు. ఆ తేజస్సు లోపల మనకు తేజస్సు ఉంది కాబట్టి తేజో బ్రహ్మేతి అంటే అగ్ని రూపంగా ఉన్నది అనమాట. ఇట్లా అగ్ని బయటకు కనబడుతుంది, లోపల తేజస్సు ఉన్నది. 11వది తేజస్సు కంటే గొప్పది ఏమిటంటే ఆకాశం. ఆకాశం బ్రహ్మేతి. ఆకాశం ఎట్లా గొప్పదండి? ఆకాశం అంటే పైన కనబడుతున్నది కదా, మరి అది ఎట్లా గొప్పదండి ఈ తేజస్సు కంటే? ఆకాశం అనేటువంటి దానికి అంతు లేనటువంటిది, అనంతమైనటువంటిది, విశాలమైనటువంటిది, అనేకమైనటువంటివి ఉన్నాయి దానిలో. అనగా ఈ తేజస్సు కన్నా ఇంకా గొప్పది ఆకాశము. ఇక్కడ ఎక్కడ తీసుకుపోతున్నాడో మనం చివరికి అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది మనల్ని ఎంత దూరం తీసుకుపోతున్నాడు. తేజస్సు కంటే, తేజస్సు అంటే అగ్ని, అగ్ని కంటే ఆకాశం గొప్పది అని చెప్పాడు. సరే ఆకాశం బ్రహ్మేతి. సరే ఆకాశం కంటే గొప్పదండి మళ్ళీ అడిగాడు. ఆకాశం కంటే గొప్పది ఏమిటి? స్మరణం. స్మరం అంటే స్మరించటం, అది ఇంకా గొప్పదిట. స్మరం అంటే అర్థం ఏమిటి? వెంటనే స్మరించటం. ఏమిటి? ఎవరిని స్మరించటం? బ్రహ్మమును. అది ఈ స్మర అనేటువంటిది గొప్పది. ఇప్పుడు ఉదాహరణకి ఆయనకి ఋగ్వేదం యజుర్వేదం వచ్చు అనుకోండి, బాగా చెప్పేస్తాడు. ఏది? ఉదాత్త అనుదాత్త స్వరితాలతో అన్ని చెప్పేసేస్తాడు. ఆయన 8 గంటలకల్లా మీరు వేదం చెప్పాలి, సరేనండి అంటాడు. 8 గంటలు మొదలు పెట్టేస్తాడు. ఏం చేస్తాడు? ఒక్కసారి స్మరిస్తాడు. ఏందో ఆ వేదం బయటికి రావాలి. అనేటప్పటికల్లా వెంటనే వేదం పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ స్మర అనేటువంటిది అంత గొప్పది. ఎన్ని చెబుతాడయ్యా ఈయన? ప్రాచీన కాలం పోతాం, మన వేద కాలాన్ని. ఋగ్వేదం చెబుతాడు, యజుర్వేదం, సామవేదం చెబుతాడు, అవి చెబుతాడు, ఇవి చెబుతాడు, మొత్తం అవి చెబుతూనే కూర్చున్నాడు. అమ్మో ఎంత విశాలమైనదండి స్మర. మరి ఇప్పుడు కాలం కింద లెక్క కాదు, అప్పుడు కాలం కింద చూసుకోండి లెక్క. స్మర అంటే స్మరించుట అని అర్థం అనమాట. స్మరం బ్రహ్మేతి. ఈ స్మరించటం అనేది బ్రహ్మం. అందుకనే ఇక్కడ రామనామ స్మరణ అర్థమైంది. ఒకటి నమో నారాయణాయ స్మరణ. మనం వెళ్ళాము అక్కడికి రామాలయానికి, వెంటనే మనకి ఏమిటి? స్మర. ఏ స్మర రావాలి? నమో నారాయణాయ లేకపోతే రామ అనేటువంటి రావాలి, స్మరలు రావాలి. ఈ స్మరలు రావు, ఏమి రావు మనకేంటి? కళ్ళు ఏం చూస్తుంటాయి అనమాట? చూస్తున్నది లైన్ చూస్తుంటుంది. అబ్బో చాలా మంది ఉన్నారే, ఎంతసేపు పడుతుందో ఏమిటో. ఎట్లా ఏమిటి? ఎక్కడో అక్కడికి పోయి ఇరుక్కుందామని ముందు పోయి ఇరుక్కుంటాడు. అంటే ఏంటి? లైన్లో రావాలిగా. లైన్లో రావటానికి ఆలస్యం పడుతుందిగా. ఆలస్యం పెడితే టైం అవుతుంది కదా, ముందు పోవాలి కదా. ముందు పోకపోతే ఎట్లా? అందుకని ముందు పోయి ఇరుక్కొని ఎక్కడో ముందు అయ్యా బాబా కాస్త తొందర పోవాలి ఆ ఇంటికి. వెళ్ళాడు, చూశాడు, అయిపోయింది. ప్రసాదం తిన్నాడు, ఏదో కొంచెం ప్రసాదం తీసుకున్నాడు, జేబులో తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. ఏముంది? ఏం చేశాడు? శరీరం అనేటువంటి పని చేసింది అంతే. స్మర ఏమన్నా ఉందా? స్మర అనేది లేనే లేదుగా అసలు. స్మర ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నామం వాటంతట అదే బయటికి వస్తుంది. ఆ బ్రహ్మాన్ని స్మరిస్తున్నప్పుడు ఆ నామం వస్తుంది. ఆ నామం అనేటువంటి పలికినప్పుడే అప్పుడు ఈ శరీరం ఉన్నందుకు వీటికి ప్రయోజనం. అది అందుకని చెబుతున్నాడు స్వరం బ్రహ్మేతి అని చెప్పాడు. అయితే స్వర కంటే గొప్పది ఉన్నదండి. ఏమిటి? స్వరం కంటే గొప్పది ఆశ. ఆశ అనేటప్పటికి ఏమనుకుంటారంటే నాకు అంత కావాలి, ఇంత కావాలి అని. లోకంలో సహజంగా లౌకిక జగత్తులో ఆశ అనేది ఉంటుంది. కోరికలు, ఇట్లా అనేకమైన కోరికలు, ఇహానికి సంబంధించిన కోరికలు. నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఇవన్నీ ఆశలతో ఉంటుంటాడు. ఏది అన్ని పుట్టడు ఆశలతో ఉంటాడు. ఆ ఆశ కాదు ఇక్కడ. ఏ ఆశ? ఉపనిషత్తు ఆశ ఇది.
వేదపరమైన ఆశ అది. ఏమిటి అది అనేటువంటిది ఇక్కడ ఏమిటంటే కర్మలను చేయవలనేటువంటిది ఆశ. అది ఇది ఇక్కడ అర్థం. కర్మలను ఏమిటి? యజ్ఞయాగాది కర్మలు ఉన్నాయి. మనకు తైతీరంలో చెప్పాడు. ఏం చెప్పాడు అనమాట? కర్మలను చేయమన్నాడు. భూత్యేన్న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవోభవ పితృదేవోభవ అని వరుసగా ధర్మాలు చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి కర్మలను చెయ్యాలని ఆశతోటి ఉండుము అని అర్థం. అది ఆ కర్మలను చేయటం వలన ఏమిటి? కర్మల్లో ఎట్లా ఉంటాయి? ప్రజాతంత్వం మా వ్యవస్థేత్సీహి, సంతానం కూడా పొందటం కూడా ఒక కర్మ. ఇవన్నీ ఏమిటి? ఆశలు. ఈ ఆశలు దేనికి అంటే గృహస్థాశ్రమానికి ఆశలు. ఇది అర్థం అన్నమాట. కాబట్టి ఈ ఆశ అనేటువంటిది స్మర కంటే గొప్పది. స్మర కంటే గొప్పది ఆశ. అంటే నువ్వు స్మర ఎప్పుడు చేస్తున్నావు? భగవంతుణ్ణి స్మర చేస్తున్నావు. ఆ స్మర చేసావు కదా, ఆ స్మర చేసి ఈ క్రియలు అనేటువంటి చేస్తున్నావు. ఇది గొప్పది. భగవంతుణ్ణి స్మర చేస్తున్నావు, నమో నారాయణాయ అంటాడు, అంత వదిలేస్తాడు. కొంతమంది క్రియలు కూడా చేస్తారు, అనగా అర్చనలు ఇటువంటివి చేస్తారు, రామకోటి రాస్తారు, రకరకాలు ఇట్లా ఈ విధంగా క్రియలు కూడా చేస్తారు అన్నమాట. ఇట్లా రెండు స్మరే కాకుండా రెండు. అయితే స్మర కంటే గొప్పదండి ఏమిటండి అంటే ఈ ఆశ కంటే గొప్పది ఏమిటండి ఉన్నదా అని చెబుతున్నది. ఆశ కంటే గొప్పది ఒక్కటి ఉన్నది, కానీ మనం ఊహించలేము. ఈ వేదం చెప్పేదాకా మనం రకరకాలు చెప్పుకుంటాం. ఈ విధంగా వచ్చింది కదా, ఆశ కంటే గొప్పది ఏముందండి అని అంటే ఎవరు చెప్పలేదు. ఆశ కంటే ఇక్కడ ఆశ అనే దానికి అర్థం చెప్పాడు. ఏమిటి? యజ్ఞయాగాది కృతులు చేయటము, ప్రజాతంత్రం పొందటము, ఈ గృహస్థాశ్రమానికి సంపాదించినటువంటి అన్ని కర్మలు చేయటము, ఈ చెయ్యాలనేటువంటి ఆశతోటి ఉండటము, ఇది అని చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే వాగింద్రియం దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు. అది ఈ మెట్టు ఎక్కిన తర్వాత ఆశ అనే మెట్టు ఎక్కిన తర్వాత అక్కడి నుంచి చివరి మెట్టు ఒకటి ఉందండి. ఇది ఏంటి? ఆశ కంటే గొప్పది ఏమిటి? అది ఆశ కంటే గొప్పది ఏమిటంటే ప్రాణము. ప్రాణోహి సర్వాణి భవతి. అది ప్రాణము మన 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 శరీరంలో ఉన్న ప్రాణము సర్వాణి సమస్తములన్నిటినీ కూడా భవతి చేస్తున్నది. ఇప్పుడు ఇవి ఇక్కడ దాకా ఉన్నాయి. ఎక్కడ మొదటి మెట్టు దగ్గర నుంచి ఉన్నామండి. ఏది? మన వాగింద్రియం ఈ విధంగా మొదలు పెట్టుకుంటూ వచ్చాం. ఈ మెట్లన్నీ ఎక్కుతున్నాం కదా, ఈ మెట్లన్నీ ఎక్కడానికి కారణం ఎవరు? ప్రాణం. అది కాబట్టి ఈ ప్రాణం వీటన్నిటికన్నా గొప్పది, సర్వోన్నతం. అందుకని మనకు ప్రాణం అనేటువంటిది ముఖ్య ప్రాణం. బ్రహ్మము ప్రాణము. ఆయన దేవతలు ఎంతమంది అని అడిగితే ఎవరిని? యాజ్ఞవల్క్య మహర్షిని వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. 3300 దగ్గర నుంచి చివరికి వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు, కతి దేవాహ కతి దేవాహ కతి దేవాహ అనుకుంటే చివరికి అత్యర్థం అన్నాడు. అత్యర్థం అంటే 1.5 దేవత అని దాంతో ఆపేశాడు. ఏమిటండి 1.5 దేవత? ఒకటి బ్రహ్మము, అరేమో ముఖ్య ప్రాణం అన్నాడు. 1.5 అంటాం చూడండి. 1 వేసి దాని పక్కన 1/2 వేస్తాం. మళ్ళీ 1 వేసి దానికి విడిగా ఎక్కడో అరేయం. ఎక్కడో అరేస్తే 1/2 వేస్తే ఎట్లా చదువుతాం? అక్కడే వేస్తాం. అంటే రెండు కలిసి ఉంటాయి. బ్రహ్మము ముఖ్య ప్రాణం అనమాట ఇది. కాబట్టి ప్రాణము వీటన్నిటికన్నా గొప్పది. ఆశ కంటే కూడా ప్రాణం గొప్పది. ఆశ అంటే నువ్వు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ ఉన్నాయి, అవి చేయవలనేటువంటి కోరిక ఉన్నది. ఆ కోరిక సంకల్పంతో చేస్తున్నావు. వీటన్నిటికన్నా ఒక గొప్పది ఉన్నదండి. వాటి వల్లనే ఈ 15 చేస్తున్నావు. ఏమిటది? ప్రాణం. కాబట్టి ప్రాణోహి సర్వాణి భవతి. ప్రాణోహి ప్రాణమే కదా సమస్తమునకు భవతి అగుతున్నది. కారణం అవుతున్నది. సమస్తమునకు ఈ కారణం ఎవరు? ప్రాణమే. లోపల ప్రాణం లేకపోతే ఏం చేస్తావు? అది ఇప్పుడు ఎన్ని ఎక్కి 15 మెట్లు ఎక్కాడు. లాస్ట్ చివరి ఒక ఉన్నదండి మెట్టు. ఆ మెట్టు ఎలా ఉన్నదని అంటే భగవత్ స్వరూపంగా వెలుగుతూ ఉన్నది. ఇప్పుడు కొండ ఎక్కుతున్నామండి. ఆ కొండ ఎక్కుతున్నామంటే ఆ కొండ గుడి కనపడుతుంది. ఆ గుడికి తెల్లగా రంగు పూసారు, తెల్లటి పూసారు. కింద నుంచి మెట్లు ఉన్నాయి.
జాగ్రత్తగా అర్థం చేసుకుని తెల్లగా ఉంది గుడి. వీడు 15 మెట్లు ఎక్కాడు. 16 మెట్లు ఎక్కడుంది ఆ గుడి తెల్లగా ఉంది, అంటే శుద్ధ బ్రహ్మం అక్కడ ఉన్నాడు. ఈ ప్రాణం అనేది 15 అనేది ప్రాణం. ఈ ప్రాణం ఎక్కేశాడు. ఎక్కంగానే ఇంక కనబడుతున్నాడు. ఎవరు కనబడుతుంది? బ్రహ్మం కనబడుతున్నాడు. ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నాడు. కాబట్టి ప్రాణం కన్నా ఏమిటి గొప్పది? ఆత్మ. ఈ ఆత్మయే సత్యము. అది ఇదం సత్యం. ఆత్మయే సత్యం, ఇది తెలుసుకో అని మనకు సనత్ కుమారుడు నారద మహర్షికి చెప్పినటువంటి భూమాధికరణం. భూమాధికరణం అంటే భూమా అంటే అర్థము ఆత్మ అని అర్థం అనమాట. ఇట్లా ఈ విధంగా ఇట్లా మనకు దీనిలో ఆనందమయాధికరణంలో ప్రాణం గురించి చెప్తున్నారు. ప్రాణము అనేటువంటిది ఏమిటి? ఆత్మయే. ప్రాణము ఆత్మ రెండు కలిసి ఉంటాయి. మనం ఎప్పుడైనా అనేటప్పుడు ఎప్పుడైనా వింటుంటే ఆత్మ పోయిందండి అని ఎవడు అంటాం. ఆత్మ పోయిందని అండి ఎవరు అంటాం. ప్రాణం పోయిందండి అంటారు. ఇది ఈ శబ్దం కూడా లోకంలో ఉపనిషత్ శబ్దం ఎలా వచ్చిందో చూడండి. ఇట్లా అనమాట. అందుకని ప్రాణమే బ్రహ్మము, ప్రాణోహి బ్రహ్మం అని ఇక్కడ ప్రాణమే బ్రహ్మం అని చెప్పాడు. అని ఈ విధంగా దీనిలో ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటిది భూమాధికరణంలో. భూమాధికరణంలో ఎవరి సంభాషణ ఇది? నారదుడికి సనత్ కుమారుడు చెప్పినటువంటి ఆత్మతత్వము. ఇక్కడ మీకు ఒక్కసారి ఉపనిషత్తులన్నిటినీ ఒక్కసారి తిప్పితే ఒక్కసారి కఠోపనిషత్తులో యమధర్మరాజు ఆత్మతత్వాన్ని నచికేతుడికి చెప్పాడు. వరుసగా చూడండి వరుసగా ఎలా వస్తున్నదో ఉపదేశాలు. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడు ఆత్మతత్వం చెప్పాడు. తైత్తీర్యోపనిషత్తులో ఆత్మతత్వాన్ని భృగుకి తండ్రి అయిన వరుణుడు తన ఉపదేశం ద్వారా చెప్పాడు. ఇట్లా ఈ విధంగా ప్రశ్నోపనిషత్తులో 6 విద్యార్థులకు పిప్పలాద మహర్షి ఆత్మతత్వం ఉపదేశించాడు. ఇట్లా మనం ఈ ఉపనిషత్తులన్నీ చూస్తుంటుంటే ఆత్మతత్వాన్ని ఉపదేశించటమే ప్రధాన లక్ష్యము, ఉపనిషత్తుల యొక్క లక్షణము. ఆత్మతత్వం అన్న బ్రహ్మతత్వం అన్న ఒకటే. ఆత్మతత్వాన్ని ఉపదేశించటమే ఇది. ఇందులో ఉండేటువంటి భాగాలు మనం ఓంకారోపాసనని, సగుణోపాసనని, నిర్గుణోపాసనని, ఇట్లా ఈ విధంగా భాగాలు. అట్లానే ఇక్కడ చెబుతున్నారనమాట. ఇది ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి చెప్పి, మర్త్యుడు ఎక్కడైతే మరొక దానిని చూడడు. మర్త్యుడు అంటే మనిషి. మర్త్యుడు అంటే మృతి పొందువాడు. మర్త్యుడు అంటే మనిషి. ఈ మనిషికి మృతి ఉంటుంది, మిగిలిన వాళ్ళకి దేవతలకు ఉండదు. అందువల్ల మర్త్యుడు అని పేరు మానవుడికి. ఈ మానవుడు ఎక్కడైతే మరొక దానిని చూడడో, మరొక దానిని వినడో, ఇంకొకటి అనేటువంటిది లేదండి. ఏమన్నది? ఉన్నది ఒకటే, మరొకటి లేదు. మరొకటి లేదంటే ద్వితీయం లేదు, ఉన్నది ఒక్కటే. ఏకమేవా, ఏకం సత్. రెండోది ఎక్కడ వినలేదు, చూడలేదు. ఎవరు? ఈ మనిషి. మరొక దాన్ని తెలుసుకున్నాడు, అది భూమ, అది ఆత్మ. భూమ అనేటువంటి పదాన్ని ఆత్మ అనే అర్థంలో ఉపయోగించాడు. అనగా అతి విశాలమైనది ఈ భూమ, అనగా ఈ ఆత్మ. ఈ ఆత్మ అతి విశాలమైనది. ఎక్కడైతే మరొక దానిని చూస్తాడో, వింటాడో, ఇంకొక దానిని కనుక చూస్తాడో, తెలుసుకున్నాడో, అది అల్పము. అది మాత్రము బ్రహ్మము కాదు. అది చాలా చిన్నది. మరొకటి ఏదో చూసాడండి, ఇది పరమాత్మ అని అనుకుంటున్నాడండి, అనుకుంటే అది చాలా అల్పం. వాడి పొరపాటు. అది ఉన్నది బ్రహ్మం ఒకటే. వేదం చెబుతున్నది కదా ఒక్కటేనని, రెండోది లేదని చెబుతున్నాడు కదా. ఎవడో పొరపాటున ఇంకోటి చూసి అనండి అని అనుకుంటున్నాడు. కానీ అది అల్పము కాదు.
అని దీనికి తైత్తిరీయంలో సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వా అభివదన్ యదాస్తే తైత్తిరీయం చెప్పింది. ధీరుడైనటువంటి వాడు పరమాత్మను సమస్త రూపాలను కల్పించి పేర్లు పెట్టి మనోబుద్ధ్యాదుల్లో ప్రవేశించి, ధీరుడు అంటే అర్థము రెండు అర్థాల్లో రెండో అర్థం తీసుకోవాలి. ధీరుడు అంటే ధైర్యవంతుడు అని డైరెక్ట్ మీనింగ్. దానికి ధ్వనిగర్భితమైన అర్థం జ్ఞానవంతుడు. ధీ అంటే బుద్ధి. ఈ బుద్ధి జ్ఞానంతో నిండిపోయి ఉన్నది వీడికి. అది ధీరుడు అంటే జ్ఞానవంతుడు. పరమాత్మను సమస్త రూపాలను కల్పించి, అనేక రూపాలతోటి కల్పించి ఆ పరమాత్మకు పేర్లు పెట్టి, ఇదంతా ఏమిటి? పురాణాలన్నీ ఏమిటి? ఎన్ని పేర్లు? దేవుడికి ఎన్ని పేర్లు అండి? శివుడు ఉన్నాడు, ప్రతి చోట శివుడు అని రాదు, ప్రతి చోట శివుడను. కాశీలోనేమో విశ్వనాథుడు అంటావా, శ్రీశైలంలోనేమో మల్లికార్జునుడు అంటావా, రామేశ్వరంలో పోతేనేమో ఆయన రామలింగేశ్వరుడు అంటావా? శివలింగాలేగా అన్ని చోట్ల, ఒకే పేరు పెట్టరాదు. అలానే ఊర్ధ్వపుండ్రాలు ఉన్న చోట విష్ణువు కదా ఊర్ధ్వపుండ్రాలు ఉన్నది, అక్కడ చెన్నకేశవ స్వామి అని ఒకటంటావు, కృష్ణుడు అని ఒకటంటావు, రాముడు అని అంటావు. అంటే ఏమిటనమాట? వివిధ రూపములను వివిధ నామములను కల్పించి మనోబుద్ధ్యాదులలో ప్రవేశించి తన యొక్క మనస్సు బుద్ధిలో ఈ రూపాలను నామాలను ప్రవేశించి జీవ సంజ్ఞతో, తన యొక్క ప్రాణ సంజ్ఞతో సగుణంలో వ్యవహరిస్తుంటాడు. ఇది సగుణ రూపము. ఇది అర్థం. ఆ బ్రహ్మమును సగుణ రూపంలో ఎలా ధ్యానిస్తూ పూజ చేస్తుంటాడనంటే ఇదిగో ఇది. ఇన్ని రకాలండి. దీనికి అన్నిటికీ ఏమిటనంటే మనోబుద్ధ్యాదులలో ప్రవేశించి తన మనస్సు బుద్ధి రెండు ఉపయోగించేస్తాడు. ఆ బుద్ధిలో ఉండేటువంటి ఆ జ్ఞానం వాటితో ఉపయోగించేసేసి సగుణ రూపంలో నువ్వు చూస్తున్న వెంకటేశ్వర స్వామిని నమో వెంకటేశాయ అని అంటున్నావు. ఇది సామాన్యమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఏమనుకుంటాడు? బ్రహ్మము ఈ రూపంలో ఉన్నాడు. ఇది నీకు బ్రహ్మజ్ఞానికి తేడా. అది ఇంకొక చోట పోయినాడు, రామాలయాన్ని రాముడిని చూశాడు, బ్రహ్మము ఈ రూపంలో ఉన్నాడు. ఎక్కడికి పోయినా బ్రహ్మం ఈ రూపంలో ఉన్నాడని అంటాడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మం ఈ రూపంలో ఉన్నాడని బ్రహ్మం యొక్క లక్షణాలని స్మరించుకుంటాడు. అది స్మర. వాడు గొప్ప. వీళ్ళందరూ సగుణ రూపంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే ఇంతవరకే ఉంటారు, పై మెట్లు ఎక్కలేరు వాళ్ళు. ఎందుకనంటే శృతి చదువుకోలేదు వాళ్ళు, అంటే ఉపనిషత్తు చదువుకోవాలి. అంటే బ్రహ్మం అంటే ఏమిటో తెలియదు వీళ్ళకి. వీళ్ళకి తెలిసింది ఏమిటో అంటే ఇంతవరకే. వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడు? తిరుపతిలో ఉంటారు, దిగువ తిరుపతి, ఎగువ తిరుపతి, ఈ విధంగా చెప్పమంటే ఒక 4 నిమిషాలు చెబుతాడు. ఇట్లా చూడొచ్చు, అట్లా చూడొచ్చు, అక్కడ ఈ సదుపాయాలు, ఇవి ఎంతసేపటికి ఇవే చెబుతాడు. రెండోది ఏం చెప్పడు వాడు. మీరు చూడండి ఎక్కడైనా సరే ఇవి తప్ప ఇంకేమైనా చెబుతాడేమో. ఎవరా చెప్పరా? వెంకటేశ్వర స్వామి ఇదండి, ఇంతగా చెప్పితే వాడు ఏమి చెప్పడు. అదే బ్రహ్మజ్ఞాని ఏం చెబుతాడంటే బ్రహ్మము వివిధ రూపాల్లో ఉంటాడురా, ఉండి అక్కడ ఒక చోట వెంకటేశ్వర స్వామి నామం అంటాడు, ఒక చోట ఇంకొక చోట ఉంటాడు, అన్ని చోట్ల ఉన్నటువంటి బ్రహ్మం ఒక్కటే. నువ్వు ఆ బ్రహ్మాన్ని వెంకటేశ్వర రూపంలో చూసావు, ఇక్కడ రామ రూపంలో చూసావు, అక్కడ శివ రూపంలో చూసావు. కాబట్టి ఇవన్నీ బ్రహ్మం ఒక్కటే, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని నమస్కారం చేసిపోతాడు. వాడు గొప్ప. చిట్టాలో రాసుకుంటాడు దేవుడు కూడా. వచ్చిన వాడు నా వాడు వచ్చాడు అని రాసుకుంటాడు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే శుభ్రంగా భోజనాలు చేయండి, పోయండి, భోజనాలు అక్కడ రెడీగా ఉంటాయిగా, ఆ భోజనాలు చేయండి అంట. అది కూడా ఎంతో కొంత పుణ్యం ఇస్తాడు, కాదని అంది కాదు. పరమాత్మ ఇవ్వడు, కాదని కాదు. కానీ ఏమిటంటే ఉన్నతమైనటువంటి దానికి స్థాయి ఒక బ్రహ్మజ్ఞాని, అది అర్థం. అటువంటి బ్రహ్మజ్ఞాని ఉన్నాడు. అందుకనే ఆ బ్రహ్మజ్ఞానిలో నేను ఉంటాను, ఆ బ్రహ్మజ్ఞాని నేను ఉంటాను, ఆయనలో నేను ఉంటాను అని రెండు మమేకం చెప్పాడు భగవద్గీతలో. యోమాం పశ్యతి సర్వత్రా, భగవద్గీతలో చెప్పాడు. అది 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 ఆ స్థాయికి పోవాలి.
ఆ స్థాయికి పోయినటువంటి వాడు ఎవరు? బ్రహ్మజ్ఞాని. అది అనమాట. ఆ బ్రహ్మజ్ఞానికి అజ్ఞానం అనే చీకటంతా తొలగిపోయి జ్ఞాన ప్రకాశం అవుతూ ఉంటుంది. అటువంటి బ్రహ్మజ్ఞాని కనబడ్డా నీకు సాక్షాత్తుగా పరమాత్మ నీకు దర్శనం అయినాడు అని అర్థం. సాక్షాత్తుగా పరమాత్మనే దర్శనం చేసుకుంటున్నావు. అది అటువంటి వాళ్ళు లభించడం అనేటువంటిది తక్కువ మంది. గుర్తించాలిగా, నువ్వు గుర్తించడం అంటే ఎట్లా? నీకు కొద్దిగా గొప్ప తెలిస్తే నేను గుర్తించేది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది నీకు? అట్లా ఈ విధంగా చెబుతూ ఇంకా విశేషము ఏమిటనమాట, బృహదారణ్యకోపనిషత్తులో బ్రహ్మాన్ని గురించి కొన్ని లక్షణాలు చెప్పారు. ఏంటి? నిర్గుణ బ్రహ్మం. ఇప్పుడు సగుణ బ్రహ్మం చెప్పారు, నిర్గుణ బ్రహ్మం చెబుతున్నాడు. నిర్గుణ బ్రహ్మం ఎలా ఉంటుందంటే అస్థూలం అని అనుభూ. అస్థూలం, స్థూలం అంటే ఒక పొడవు, ఒక కొలత, 6 అడుగుల 5 అడుగుల కాళ్ళు చేతులు ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి ఈ శరీరమా? కాదు, ఈ శరీరం కాదు. అణుహు, ఏమండి అణువంత ఉంటాడా? కాదు అన్నాడు. వీటన్నిటికీ ఏం చెబుతాడు? నేతి 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 చెప్పుకుంటూ వస్తున్నాడు. నేతి అంటే అర్థం నా ప్లస్ ఇది నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అర్థం అన్నమాట. మరి ఏది కాదయ్యా అని అంటే ఏది కాదు. కాబట్టి నువ్వు ఊహించుకో ఆ బ్రహ్మాన్ని. ఆ బ్రహ్మం ఏది కాదు అంటున్నారు చూశారు, బ్రహ్మానికి రూపం లేదు అని చెబుతున్నాగా. ఆ బ్రహ్మం ఎక్కడ ఉన్నాడు అని అంటే సర్వత్రా నిండి ఉన్నాడు, మరియు నీలో కూడా ఉన్నాడు, చూసుకో. అదే నారాయణ సూక్తంలో చెప్పినటువంటి ఎంత ఉన్నాడో చూసుకో, ఎలా ఉన్నాడో చూసుకో అని చెబుతున్నారు అనమాట. ఆ బ్రహ్మానికి ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తులో కూడా చెప్పాడు. బ్రహ్మం స్థూలం కాదు, సూక్ష్మం కాదు అని చెబుతూ నిర్గుణ బ్రహ్మాన్ని చెప్పాడు. ఇట్లా ఈ విధంగా సగుణ నిర్గుణ బ్రహ్మములు రెండును ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. సగుణ నిర్గుణ బ్రహ్మాలు రెండు. ఈ విధంగా చెబుతూ ఏదో ఒక ఉపాధితో ఉన్న పరమాత్మ సగుణ బ్రహ్మముగా, ఉపాధి రహితమైన నిర్గుణ బ్రహ్మముగా శంకరులు నిర్వచించారు. మాయతో ఆవరింపబడిన సద్గుణ బ్రహ్మము కార్యనిర్వహణకు. ఇది ఇక్కడ అర్థం. మాయ అంటే ఇక్కడ ప్రధానము ప్రకృతి. ప్రకృతితో ఆయన కార్యనిర్వహణము అంటే ధర్మ సంస్థాపన చేయాలండి. ఆయన ధర్మ సంస్థాపన చేయాలంటే ఏం చేయాలంటే ఆయనకి ప్రధానం కావాలి, అంటే త్రిగుణాలు కావాలి. ఈ త్రిగుణాలను ఉపయోగించుకొని ఆయన అవతారం పోస్తాడు. పోయించి ధర్మ సంస్థాపన చేసి త్రిగుణాలను వదిలేసేస్తాడు. ఆ త్రిగుణాలను వదిలేసేసి ధర్మ సంస్థానం అయిపోయింది. అంటే కావాల్సినంత వరకు పని పూర్తి చేసి కూడా అయిపోయింది. అప్పుడు ఆయన సగుణ బ్రహ్మంలో ఉంటాడు. ఎవరు? బ్రహ్మం సగుణ బ్రహ్మంలో ఉంటాడు. అందుకనే ఏం చెప్పారు నామరామాయణంలో? శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ 2 నామాలు చెప్పి ఆ తర్వాత అంతా కూడా సగుణ రూపనామాలు చెప్పుకుంటూ వచ్చాడు. అది మొట్టమొదట నిర్గుణ రూపాలు చెప్పుకుంటూ వచ్చి తర్వాత సగుణ రూపాలు చెప్పుకుంటూ వచ్చాడు. అదే నామరామాయణంలో. అలా బ్రహ్మాన్ని ఈ విధంగా అనగా ఉపాసనా విద్యలకు యశస్సు కోరికలు ఉపయోగం చేసుకోవాలి అని ఈ విధంగా దీనిలో చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ చెప్పినటువంటి 15 బ్రహ్మేతి బ్రహ్మేతి, మనో బ్రహ్మేతి మనో బ్రహ్మేతి, సంకల్పం బ్రహ్మేతి, చిత్తం బ్రహ్మేతి, ధ్యానం బ్రహ్మేతి, విజ్ఞానం బ్రహ్మేతి, బలం బ్రహ్మేతి, అన్నం బ్రహ్మేతి, ఆపక్ బ్రహ్మేతి, తేజో బ్రహ్మేతి, ఆకాశం బ్రహ్మేతి, స్మరం బ్రహ్మేతి, స్మరం బ్రహ్మేతి, ఆశాం బ్రహ్మేతి. ఇక్కడ ఆశో అంటే ప్రాణోహి సర్వం భవతి, చివరికి ప్రాణోహి సర్వం భవతి, అంతకన్నా మించింది లేదు, కంటే లేదు అసలు. ఇప్పటిదా కంటే కంటే చెప్పుకుంటూ వచ్చాము అని ఇంతవరకు ముఖ్యంగా ఇవాళ అర్థం చేసుకున్నాము. రేపు తర్వాత దీన్ని కంటిన్యూ చేసుకొని సాగిద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.